హే కుటీస్, యాక్చువల్గా నేను ఉండే హాస్టల్ చదువుకునే పిల్లలు ఎక్కువ ఉంటారనమాట. సో వాళ్ళ రూమ్ చూసారా, మొత్తం స్టిక్కీ నోట్స్తో నిండిపోయింది. మా ఆఫీస్లో ఒక కొత్త థింగ్ స్టార్ట్ చేశారు. సమ్మర్ కాబట్టి మీకు మజ్జిగ అవైలబుల్గా ఉండిద్ది, ప్లీజ్ టేక్ అని చెప్పేసి. సో ఆ రోజు నేను హైదరాబాద్ స్టార్ట్ అయిపోతున్నాను అనమాట. ఊబర్ బుక్ చేస్తే వాడు ఏమంటున్నాడంటే, ఊబర్ నేను మీటర్ ఆన్ చేసే వెళ్తాను, మీటర్లో ఎంత మనీ వస్తే అంతే ఇవ్వాలన్నాడు. మరి అప్పుడు ఊబర్ బుక్ చేసుకొని ఏంటి లాభం? ఎవరైనా ఇలా ఫేస్ చేసి ఉంటే కమెంట్ చేయండి. నేను చెప్పాను కదా కాకిని చాలా ఫ్రీక్వెంట్గా చూస్తాను అని చెప్పేసి. సో అలా స్టార్ట్ అయిపోయాను అనమాట. రీచ్ అయ్యేసరికి టైం 5:40 అయిపోయింది. నాకు తర్వాత గుర్తొచ్చిన సంగతి ఏంటి అంటే, నేను అసలు బ్యాగ్ ఆఫీస్లోనే మర్చిపోయి వచ్చేసాను. ఇంకా మా కొలీగ్కి కాల్ చేసి నా బ్యాగ్ కొంచెం తీసుకెళ్ళవా అని చెప్పా. ఎందుకంటే అందులో బట్టలు ఒకటే ఉన్నాయి, సరేలే మేనేజ్ చేసుకుందాం అనుకున్నాను. సో నాకు పూణేలో ప్రాబ్లం ఏంటంటే, ఈ స్టేషన్లో సిగ్నల్ ఉండదు, అనౌన్స్మెంట్ చెయ్యరు. ట్రైన్ ఇంకాసేపట్లో వస్తుందన్నా కూడా ఇంకా ప్లాట్ఫామ్ నెంబర్ డిస్ప్లే చేయడు, కన్ఫర్మ్ చేయడు. సో నేను బేగంపేట వచ్చేసరికి నైట్ 3 o'clock అయిపోయిందనమాట. ఇంకా అలవాటు అయిపోయింది, ఎందుకంటే చాలామంది దిగుతారు కాబట్టి ఇంకా డైరెక్ట్గా బుక్ చేసుకొని ఇంటికి వచ్చేసాను. లెట్స్ స్టార్ట్ అవర్ హైదరాబాద్ సిరీస్. బాయ్.